మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమ హాస్టళ్ల అసౌకర్యాలకు కలుషితాహారానికి నిలయాలుగా మారే ప్రస్తుతం నిత్యం ఏదో ఒక చోట ఆ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్న ఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు సంక్షేమ హాస్టల్లో పరిస్థితి ఎలా ఉంది, అసలు యాక్చువల్ గా అక్కడ ఫుడ్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి సుమన్ టీవీ అయితే ఈరోజు కోదాడలోని గిరిజన బాలుర వసతి గృహానికి అయితే ఇక్కడికి వచ్చాము. ప్రస్తుతం అక్కడ ఫుడ్ ఎలా ఉందో, అక్కడ విద్యార్థులు, అక్కడ హాస్టల్ నిర్వహణ పట్ల విద్యార్థులు ఏమంటున్నారో వారి మాటలోనే తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనం కోదాడలోని శ్రీరంగపురం లో ఉన్న ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది కూడా గిరిజన విద్యార్థులు ఇక్కడ కోదాడ నియోజకవర్గంతో పాటు హుజూర్నగర్ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజన విద్యార్థులు తమ పేదరికంలో ఉన్న వాళ్ళ హాస్టల్లో ఉండి, ప్రైవేట్ హాస్టల్లో ఉండి ఫీజులు కట్టే స్తోమత లేక చాలా మంది కూడా ఇక్కడ విద్యార్థులు ఈ వసతి గృహంలో ఉండి వివిధ కాలేజీలకు వెళ్తున్నారు. ఇక్కడ 10th క్లాస్ నుండి పీజీ వరకు కూడా ఇక్కడ విద్యార్థులు వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా, SFI విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ భోజనాన్ని అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, మొత్తం ఆహారం అయితే పూర్తి స్థాయిలో నాసిరకంగా ఉన్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా విజువల్స్ అయితే గమనించవచ్చు. ఇక్కడ మొత్తం కూడా అన్నం అయితే తినడానికి వీలు లేకుండా కూడా ఈ రైస్ అయితే ఉన్న పరిస్థితి మొత్తం కూడా మెత్తగా ఉన్నది. మెత్తగా ఒక గడ్డలుగా ఉన్న పరిస్థితి అయితే చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకు ఇది పప్పు అనాలో సాంబార్ అన్నదో కూడా తెలియని పరిస్థితి. ఇది పప్పు, కాకపోతే మనం విజువల్స్ చూస్తే కనుక దీని సాంబార్ లాగా దీని ఒక రూప్ అయితే ఉంది. ఇది మరోవైపు ఇక్కడ చారు అయింది. చారు అయితే కారంలో, వాటర్లో కారం వేసి ఎటు కూడా నాణ్యత లేకుండా ఉన్న పరిస్థితి అయితే గమనించవచ్చు. మొత్తంగా విద్యార్థులు అయితే ఇక్కడ ఫుడ్ పట్ల మాత్రం వాళ్ళు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమంది విద్యార్థులు ఎలా ఉందమ్మా, మీ ఫుడ్ ఎలా ఉంటుంది? రోజు దారుణంగా ఉంటుంది సార్. అసలు ఫుడ్ మనం తినలేకపోతున్నాం, బాగుండదు అసలు. ఒక కేజీ పప్పులో 70 మెంబర్స్ తినాలంటే, ఒక కేజీ పప్పు సార్, కేజీ పప్పులో 70 మెంబర్స్ కంటే అది చాలా దారుణమైన పరిస్థితి ఉంది సార్. తినడం అసలు ఫుడ్ 70 మంది విద్యార్థులకు కేవలం రోజు ఒక కేజీ మాత్రమే, ఆ కేజీనే ఇందులో వాటర్ మిక్స్ చేసి మీకు రోజు భోజనం పెడుతుంటారు, అంతేనా? దీనిపైన వినోదాధికారులకు ఏమైనా మీరు ఫిర్యాదు చేశారు? ఇప్పుడు చాలా సార్లు చేసినాం, బట్ ఇదే రిపీట్ అవుతుంది. అంటే ఇది తినడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా హెల్త్ పరంగా? ఇబ్బంది ఏం కావట్లేదు, కానీ దీనివల్ల మాకు అసలు ఇది లేదు. అసలు రైసే బాగలేదు, కర్రీస్ ఏం బాగలేదు. స్టమక్ పెయిన్, అప్పుడప్పుడు స్టమక్ కూడా పెయిన్ వస్తుంది. ఆ చాయ్ కూడా అసలు బాగుండదు, ఫుడ్ కూడా ఏం బాగాలేదు. చాలా సార్లు పైన కంప్లైంట్ కూడా చేసినా కూడా సేమ్ ఇదే రిపీట్ చేపిస్తాం అని చెప్తున్నారు, మళ్ళీ రావట్లేదు. అదే రిపీట్ అవుతుంది తేపకు. ఎన్నిసార్లు చెప్పినా రైస్ పైనుంచి ఎంత వస్తుంది, మార్పుతాం, డిసెంబర్ అయిపోయినాక జనవరి నుంచి తెప్పిస్తాం, ఒక మంత్ అడ్జస్ట్ అవుతున్నాను అంటున్నారు. ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, చెప్పండి అసలు ఎటువంటి ఫుడ్డే బాగలేదన్న. హాస్టల్లో ఫుడ్డే బాగలేదు, ఏం బాగలేదు, వర్కర్లే బాగలేరు. ఫస్ట్ వార్డెన్ ఉన్నా లేకున్నా ఒక్కటే. వార్డెన్ 2 నెలలకు ఒకసారి వస్తారు, చూసి వెళ్తారు, వెళ్ళిపోతారు. ఇక వర్కర్లే పెద్ద ఇస్తారు మొత్తం. ప్రతిదానికి ఆ పప్పు ఉందా, కేజీ పప్పు ఇస్తారంట. ఇందాక ఈయన వర్కరు ఈయనే చెప్పిండు, కేజీ పప్పు ఇస్తారంట. కేజీ పప్పులో 70+8 పైనే ఉన్నారంట తినడానికి వచ్చేది. అది పెడతారు. ఆ ఉలోజారు ఉంది కదా ఇప్పుడు మనకు పెట్టింది, దాంట్లో ఏం లేదు. ఆనియన్ ఒకటి వేసేస్తారు, కలిపేస్తారు, కారం వేస్తారు, నీళ్ళు వేస్తారు, కలిపేసి ఇక తినేసి వెళ్ళిపోమంటారు. ఇక ఏమైనా ఎదురు చెప్దామంటే స్టూడెంట్ వాళ్ళకి వర్కర్లకు చెప్పినా కూడా వర్కర్లు వెంటనే పోయి వాటిని చెప్తారు. వాటిని ఫోన్ చేసి బెదిరిస్తాడు. ఏమైనా చెప్తే ఫుడ్ బాగలేదు, ఇది బాగా, నా అడ్మిషన్ కూడా తీసేసారు ఇక్కడ నుంచి. నేను చెప్తున్నా కదా ఫుడ్ బాగలేదు, నేను బాగలేదు, నా అడ్మిషన్ తీసేసిండంట సార్. నేను ఫోన్ చేసి అడుగుతుంటే, నువ్వు రాలేదయ్యా, నీ అడ్మిషన్ లేదు, హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపో. తిడుతుండే కూడా మాలేసుకున్నంట సారు, తిడుతుండంట మమ్మల్ని. చెప్పిన వాళ్ళకి వర్కర్లకు చెప్పి మా వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్తుండంట. నేను కూడా విన్నా, బాగా ఇంకా ఫుడ్ బాగలేదు, ఏ బాగలేదు చెప్తుంటే వర్కర్లు చెప్పేస్తుండే. ఇక అసలు వర్కర్లే బాగలేరు, ఈడ వార్డెనే వద్దు మాకు, ఇదా అసలు అవసరం లేదు వార్డెన్. ఆ ఫుడ్ అయితే చాలా ఘోరంగా ఉంది, స్టమక్ పెయిన్ వస్తుంది, నైట్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. అది చాలా మంది స్టూడెంట్ బయట తింటారు, మొత్తం ఇంటికాడ నుంచి తెచ్చిన డబ్బులు తెచ్చి మొత్తం బయటనే పెడుతుర్రు. ఈయన వర్కర్ మొత్తం. ఎంత కేజీ పప్పు సరిపోతుందా? మీరేం వంట చేస్తారా? మీరు
కేజీ పప్పు సరిపోతుంది ఇంతమంది విద్యార్థులు? అంటే ఇచ్చింది ఇవన్నీ కొడుతున్నాం ఇక అంతే. ఎవరిస్తారు మీకు ఇవి? సార్ అయితే వస్తాడు వారానికి 2-3 రోజులు వస్తాడు కానీ అంటే ఈ మధ్య వస్తాడు. అంతకుముందు చాలా రోజుల తర్వాత వస్తుంది. ఇప్పుడు విజయవాణి వర్కర్ వాటిని అంటే రోజు విద్యార్థుల మధ్యనే ఉండి విద్యార్థుల భోజనం ఎలా ఉంటుంది నాణ్యంగా అందించాలి కదా. వాటిని నువ్వు వారానికి ఒకసారి రావడానికి కారణం ఏంటి అసలు? ఏం మరి మనకు తెలియదు అసలు. మీకైతే కేజీ పప్పు మాత్రమే ఇచ్చి కేజీ 100 ఉండమంటారా? విజయ్ వచ్చి ఇచ్చిపోతాడు సరుకులు. విజయ్ ఎవరు? ఈ వర్కర్ ఆయన కూడా ఆయన ఇచ్చిపోతాడు. ఇది విద్యార్థులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్తున్నారు. ఈ భోజనం నాసిరకంగా ఉంది. కేవలం కేజీ పప్పునే 80 మంది విద్యార్థులకు పెట్టడం వల్ల మేము తీవ్రంగా కడుపు నొప్పి వంటి ఉదయ సంబంధిత బాధలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇదే అంశం పైన కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా కొంతమంది ఇక్కడికి హాస్టల్కు సందర్శించిన పరిస్థితి కనపడుతుంది. వారితో మాట్లాడదాం. చెప్పండి అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి? మరి ఇంత అంటే యాక్చువల్గా చెప్పాలంటే పశువులు కూడా ఇటువంటి ఆహారాన్ని తినవు. ఏమనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఇటీవల కాలంలో డైట్ బిల్లులు కూడా పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. మెస్ బిల్లు కూడా పెంచారు. కానీ దేవుడు కర్ణించిన పూజారి కర్ణించలేదు అన్న చందంగా ఈరోజు వార్డెన్ల యొక్క నిర్లక్ష్యం బాగా కనిపిస్తా ఉన్నది. వార్డెన్లు స్థానికంగా ఉండాలి, విద్యార్థులకు పౌష్టికాహారం అందేట్లాగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది, మెనూ ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా మనం కోదాడ ఎస్టీ బి హాస్టల్లో ఉన్నాం. గతంలో కూడా ఇదే వైఖరి ఉన్నది. బిల్లులు పెంచక ముందు అంతే ఉన్నది, బిల్లులు పెంచిన తర్వాత కూడా ఇదే ఉన్నది. మీరు చూస్తున్నారు ఇప్పటికి గడ్డలు కట్టినటువంటి ఈ ముద్దలుగా ఉన్నటువంటి రైసు. అదేవిధంగా ఈరోజు 80 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఉన్నారు. కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్వాంటిటీ ప్రకారం కూడా ఈ రోజు పప్పు వండినటువంటి పరిస్థితి ఉన్నది. నీళ్ల సాంబారు, నీళ్ల పప్పు ఇదే తదంగం నడిచిపోతా ఉన్నది. నెలల తరబడి కూడా నడిచిపోతా ఉన్నది. విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నించినటువంటి విద్యార్థులను టార్గెట్ చేసి హాస్టల్ నుంచి తీసేటటువంటి ప్రయత్నం కూడా వార్డెన్ చేస్తా ఉన్నాడు. వార్డెన్ ఇక్కడ రాడు, వర్కర్లే ఇక్కడ వార్డెన్ గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు స్టోర్ రూమ్ కీ కూడా ఈ రోజు వర్కర్ల దగ్గర ఉండి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఎక్కడ మిస్యూజ్ అవుతా ఉన్నది. వర్కర్లు విద్యార్థులకు అందాల్సినటువంటి అది తింటున్నారా లేకపోతే వార్డెన్ తింటున్నారా అనేది కూడా మాకు ప్రశ్న ఉన్నది. వెంటనే DTDO గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలి. ఈ హాస్టల్ ని విజిట్ చేయాలి. ఏదైతే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వార్డెన్ ని తక్షణమే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా వర్కర్ల మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు మన టీ చూస్తే అది జైల్లో ఖైదీలకు కూడా క్వాలిటీ ఫుడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జైలు జీవితం కంటే అధ్వానంగా ఈ రోజు హాస్టల్ విద్యార్థుల పరిస్థితి ఉన్నది. ఈ ఫుడ్ తిని ఈ రోజు అనారోగ్య సమస్యలకు దారితీస్తూ ఈ రోజు విద్యార్థులందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. అదే మాదిరిగా ఈ రోజు చాలా పేద వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఈ హాస్టల్ చదువుతా ఉన్నారు. ఇక్కడ హాస్టల్లో సరిగ్గా ఫుడ్ లేకపోవడంతో వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తోటి ఈ రోజు బయట ఫుడ్ తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది. తక్షణమే కలెక్టర్ గారు రావాలి, విజిట్ చేయాలి. ఈ రోజు ఏదైతే ఆ వార్డెన్ ఉన్నాడో ఆ వార్డెన్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి మేము డిమాండ్ చేస్తాం. ఇంకా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నట్టు విద్యార్థులు? ఇక్కడ ఎస్ఎఫ్ఐగా ఈ రోజు బీసీ హాస్టల్ ని సందర్శించడం జరిగింది. విద్యార్థులు ఇక్కడ తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది కూడా ఈ హాస్టల్ కూడా ఒక మంచి వాతావరణం ఉండాల్సిన హాస్టల్ కూడా ఇక్కడ మంచి వాతావరణం కనిపించట్లేదు. చుట్టూ పందులు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇవి ముళ్ళ కంపల మధ్యలో ఈ హాస్టల్ ఉంది. ఇది కూడా రెంటెడ్ బిల్డింగ్ గా నడుస్తుంది. గతంలో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం, సంక్షేమ హాస్టల్కి పక్క భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి. ఆయన కూడా ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఈ హాస్టల్లో పక్క భవనం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ రెంటెడ్ బిల్డింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులకు సరైన ఫ్యాన్లు కానీ లైట్లు కానీ పరిశుభ్రతగా లేవు. మనం మెస్ బిల్లులు అనుకున్నప్పుడు గతంలో ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగానే మెస్ బిల్లులు పెంచినప్పటికీ కూడా అవి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందలేదని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఏదైతే వార్డెన్ల నిర్లక్ష్యం, అదే గతంలో కూడా ఇదే సంక్షేమ హాస్టల్లో, ఇదే కోదాడ బి హాస్టల్లో, ఎస్టీ బి హాస్టల్లో మనం వార్డెన్ ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఏదంటే ఇక్కడ వార్డెన్లు మారుతున్నా కూడా ఇక్కడ ప్రాబ్లంలు సాల్వ్ కావట్లేదు. దీనికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న వర్కర్లు అని కూడా మనకు కనిపిస్తా ఉన్నారు. గతంలో వార్డెన్ చేంజ్ అయినప్పటికీ కూడా వర్కర్లు ఇట్లనే ఉండి వాళ్ళ ప్రవర్తన మార్చుకుపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. తక్షణమే వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలి, అలాగే ఇక్కడ ఉన్న వర్కర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎస్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ వార్డెన్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది. వార్డెన్లు చేసే ఏదైతే పని ఉందో ఆ పనిని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుండడంలో చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కేవలం వార్డెన్లు ఇక్కడ స్థానికంగా ఉండకపోవడం, 2 నెలలకు ఒకసారి ఒక విజిట్ గా ఏదో పుణ్యక్షేత్రానికి సందర్శించిన విధంగానే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్తున్నారు. మొత్తం పెత్తనం కూడా ఇక్కడ ఉన్న వర్కర్లు అనేది చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందవలసిన నిత్యావసర వస్తువులు ఏదైతే పప్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా కిరాణా సామాన్ మొత్తం కూడా బయటకి తరలిస్తున్నట్లు కూడా విద్యార్థి సంఘాలు అయితే ఆరోపణ చేస్తున్నారు. కేవలం ప్రభుత్వానికి వార్డెన్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా మనం స్పష్టంగా ఇక్కడైతే అర్థమవుతా ఉంది. సో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వార్డెన్లపై
చర్యలు తీసుకోవాలని కూడా వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతారు. ఆరోగ్యాలతో ఆడుకుంటున్న వాటినిపై వెంటనే హాస్టల్లో స్థానికంగా ఉండకుండా నెల రోజులకు ఒకసారి వస్తున్న వాటినిపై వెంటనే జిందాబాద్ 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 రాహుల్ చెలగాట మారుతున్న వాటినిపై వెంటనే